హెజ్బొల్లాను వెంటాడి వేటాడి కతం చేసే పనిలో ఉంది ఇజ్రాయెల్. హెజ్బొల్లా ఒక అడుగు వేస్తే ఇజ్రాయెల్ 100 అడుగులు ముందుకు వేస్తోంది. హెజ్బొల్లా తొడకొడితే ఇజ్రాయెల్ మెడ తీసేస్తానంటోంది. ఓ రకంగా హెజ్బొల్లా వెన్నులో వణుకు పుట్టేలా ఇజ్రాయెల్ విజృంభిస్తోంది. టాప్ రేంజ్ కమాండర్ స్థాయి అధికారులే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు హెజ్బొల్లా కమాండర్లని ఖతం చేసింది. ఇప్పుడు నెంబర్ 2గా ఉన్న ఇబ్రహీం అఖీల్ని లేపేసింది. 300 హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులతో మరణ మృదంగం మోగిస్తోంది. లెబనాన్లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో రగిలిపోతోంది. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా కమాండర్ గ్రూప్లో నెంబర్ 2గా ఉన్న ఇబ్రహీం అఖీల్ సహా పలువురు అగ్రనేతలను ఎయిర్ స్ట్రైక్ తో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. లెబనాన్లో 300 హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడుల్లో 100 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయి, ఎప్పటి వరకంటే ఆ గ్రూప్ అంతమయ్యేదాకా. అప్పటి వరకు వెనకడుగు లేదు, నిద్రపోయే ప్రసక్తే లేదు. ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవీ చేసిన సంచలన కామెంట్స్. అన్నట్లే లెబనాన్పై దండయాత్ర చేస్తోంది ఇజ్రాయెల్. గత వారంలో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు, తరువాత లెబనాన్ రాజధాని బీరూట్లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడితో హెజ్బొల్లా గుండెలు గుబేల్మంటున్నాయి. ఇప్పటి వరకు 16 మంది కీలక కమాండర్లను హెజ్బొల్లా గ్రూప్ కోల్పోవడమే ఇందుకు కారణం. అందులో నెంబర్ 2 సీనియర్ కమాండర్ ఇబ్రహీం అఖీల్. రద్వాన్, అబ్బాస్ బ్రిగేడ్స్ హెజ్బొల్లాలోని 2 కీలక దళాలు. వీటిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హగాలిల్లో నిర్వహించాల్సిన ఓ సైనిక ఆపరేషన్ గురించి చర్చించడానికి ఈ దళాలకు చెందిన సీనియర్ కమాండర్లు సమావేశమయ్యారు. ఇందుకోసం దక్షిణ బీరూట్లోని ఓ భవనం కింద సొరంగాన్ని ఎంచుకున్నారు. ఇది జనావాసాల మధ్య ఉంది. ఈ భవనంలో హెజ్బొల్లా ఎప్పుడు సమావేశం కూడా కాలేదు. దీంతో ఎవరికి ఈ భేటీ గురించి తెలిసే అవకాశముండదని హెజ్బొల్లా భావించింది. కానీ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఊరుకుంటుందా? అత్యంత సీక్రెట్ గా ఈ కీలక కమాండర్ల సమావేశం వివరాలను సేకరించింది. ప్లాన్ చేసి ఎయిర్ స్ట్రైక్ తో స్మాష్ చేసింది. హెజ్బొల్లా శ్రేణుల్లోకి మొసాద్ ఏ రేంజ్ లో చొచ్చుకుపోయిందో చెప్పడానికి ఈ దాడే నిదర్శనం. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలను తక్షణమే వీడాలని స్థానికులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. అనంతరం భారీ సంఖ్యలో ఈ దాడులు చేపట్టింది. హెజ్బొల్లా స్థావరాలపై దాడులను లెబనాన్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. లెబనాన్ గ్రామాలు, పట్టణాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ విధ్వంసకర ప్రణాళిక రచిస్తోందని మండిపడుతున్నారు. తూర్పు, దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పలువురు గాయపడుతున్నారు. దాడులు తీవ్రమై ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందిక్కడ. దీంతో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు చికిత్స చేయాలని, మిగతా ఎమర్జెన్సీ కాని సర్జరీలను ఆపేయనుంది లెబనాన్ ఆరోగ్య శాఖ. అన్ని ఆస్పత్రులకు ఇలాంటి సూచనలే చేసిందంటే ఇజ్రాయెల్ ఏ రేంజ్లో లెబనాన్ పై పట్టు కోసం విరుచుకుపడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సహా పలు పెద్ద దేశాలను కోరుతోంది లెబనాన్. ఎక్కడ నక్కినా ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ప్లాన్ చేద్దామని స్కెచ్ చేసినా వెంటనే హెజ్బొల్లాకు చావును పరిచయం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ వేటలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తోంది. ఇప్పటికే హెజ్బొల్లాలో టాప్ కమాండర్లుగా ఉన్న వాళ్లను 1 by 1 లేపేస్తూ వచ్చింది. ఇక నెక్స్ట్ టార్గెట్ హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ నస్రుల్లానే. దీంతో ఆ గ్రూప్ లో దడ పుడుతోంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లాలో కీలకమైన కమాండర్లను లేపేస్తూ ఎలిమినేషన్ రౌండ్ కు దిగింది. ఇప్పుడు హెజ్బొల్లా గ్రూప్ ను లీడ్ చేస్తున్న సెక్రటరీ జనరల్ నస్రుల్లా, ఆ తరువాత నెంబర్ 2 ఇబ్రహీం అఖీల్. హెజ్బొల్లా మిలిటరీ చీఫ్ గా ఉన్నాడు ఇబ్రహీం అఖీల్. హెజ్బొల్లా ఆపరేషన్స్ లో ఇతనిదే కీ రోల్. హెజ్బొల్లా వేసే ప్రతి వ్యూహం వెనుక అఖీల్ ఉంటాడు. పలు కీలక ఆపరేషన్స్ ను సక్సెస్ఫుల్ గా చేసిన అఖీల్ ఇప్పుడు ఎలిమినేటెడ్. హెజ్బొల్లాలో అత్యంత సీనియర్ కమాండర్ ఫాద్ షుక్రును కూడా బీరూట్ లో చేసిన దాడుల్లో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇతను కూడా ఇబ్రహీం అఖీల్ తో కలిసి ఎన్నో గ్రూప్ ఆపరేషన్స్ చేశాడు. హెజ్బొల్లా స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్ లో పెద్ద తలలా ఉండేవాడు. ఇప్పుడు ఆ తలను ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. ఇబ్రహీం అఖీల్ కంటే కింది స్థాయి కమాండర్లను కూడా ఇజ్రాయెల్ వదల్లేదు. వాసీం అల్ తవీల్ రద్వాన్ గ్రూప్ కు కమాండర్ గా ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు.
రద్వాన్ యూనిట్లోనే ట్రైనింగ్ వింగ్ లో హెడ్ గా ఉండే అబూ హసన్ సమీర్ ను ఇజ్రాయెల్ చంపేసింది. హెజ్బొల్లాలో నస్సేర్ యూనిట్ కమాండర్ తలేబ్ సమీ అబ్దుల్లా, అజీజ్ యూనిట్ లో కమాండర్ అయిన మొహమ్మద్ నసీర్ వీళ్ళెవరూ ఇప్పుడు హెజ్బొల్లాలో లేరు. అంటే సెక్రటరీ జనరల్ తప్ప ఆల్మోస్ట్ సెకండ్ గ్రేడ్ గ్రూప్ మొత్తాన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టేసింది. బాంబులు పెట్టి హెజ్బుల్లా లీడర్షిప్ ని మొత్తం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేసింది. కొంత మట్టుకు సక్సీడ్ కూడా అయింది. సో దానికి ఏమిటంటే ప్రతీకారంగా వీళ్ళు ఏమిటంటే ఇజ్రాయెల్ మీద మిసైల్స్ ఫైర్ చేశారు. ఇజ్రాయెల్ ఏంటంటే తిరిగి అట్లాగే వాళ్ళకి ఇచ్చుకుంది 300 మిసైల్స్ ఫైర్ చేసింది. హెజ్బొల్లానే కాదు, ఆ గ్రూప్ కు సాయం చేసే ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ మొస్సాద్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెంటాడి వేటాడి అంతం చేస్తోంది. హెజ్బొల్లాకు ఇరాన్ మద్దతు ఎక్కువగా ఉంది. దీంతో ఇరాన్ను కూడా ఇజ్రాయెల్ గట్టిగానే టార్గెట్ చేసిందని ఆ దేశం చెబుతోంది. ఈ ఏడాది మే నెలలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో అధికారిక పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చనే ఆరోపణలు, అనుమానాలు కూడా ఇప్పుడు ఇరాన్ వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్లో మొదలైన పోరు ఈ మధ్యకాలంలో తీవ్ర రూపం దాల్చింది. దాడులకు ముందు దక్షిణ లెబనాన్లోని స్థానికులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది. ఆ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు ఇజ్రాయెల్ సూచించింది. ఈ ఏడాది కాలంలో ఈ తరహా హెచ్చరిక ఇజ్రాయెల్ నుంచి రావడం ఇదే తొలిసారి. ఈ వార్నింగ్ తరువాతే ఇజ్రాయెల్ దాడులతో దడ పుట్టిస్తోంది.